నిన్నటిదాకా వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ రికార్డులను కూడా బ్రేక్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దాంతో ఇప్పుడు తమిళనాడులో విజయ్ హవా ఏ రేంజ్లో ఉందంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్కు ఫోన్ చేసి మాట్లాడగా పార్టీ పెట్టి సంవత్సరం కాకుండానే ముఖ్యమంత్రిగా గెలవడం వెనక ఉన్న అసలు కారణం గురించి పవన్ విజయ్తో చాలాసేపు మాట్లాడినట్టు సమాచారం. అయితే విజయ్తో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేంతగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? దశాబ్దాల కాలంగా తమిళనాడును తమ సొంత సామ్రాజ్యాల్లా ఏలుతున్న ద్రవిడ దిగ్గజాల కోటలు విజయ్ దాటికి ఎలా కూలిపోయాయి? ఈ భారీ గెలుపు వెనక నటి త్రిష వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? స్టాలిన్ గారి వారసుడు ఉదయనిధి ఎందుకు ఓడిపోయారు? విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచిన వార్త తెలియగానే విజయ్కి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుండగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారట. అంతేకాదు, మొదటిసారే సీఎంగా ఎలా గెలిచావు బ్రదర్, నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పవా అని పవన్ సరదాగా అడిగినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు అగ్రతారలు రాజకీయాల్లో రాణించడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలో నిజముంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టి మొదట తెలుగుదేశం పార్టీకి సపోర్టిచ్చి దాన్ని గెలిచేలా చేశారు. ఆ తర్వాత ఎలక్షన్స్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది, కానీ దారుణంగా ఓడిపోయింది. కానీ విజయ్ టీవీకే అనే ఒక కొత్త పార్టీ పెట్టి ఏడాది తిరగకముందే 118కి పైగా సీట్లు గెలవడమనేది మామూలు విషయం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోతూ తనదైన శైలిలో విజయ్ను టిప్స్ అడిగారట. ఇక ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఫైనల్ గా తమిళనాడులో ఎప్పుడూ లేని ఒక వింత జరిగిపోయిందనే చెప్పాలి. నిన్నటిదాకా వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ రికార్డులను కూడా తుక్కు చేసేశాడు. అసలు దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని ఏలుతున్న ఆ ద్రవిడ దిగ్గజాల కోటలు ఎలా కూలిపోయాయి? ఎగ్జిట్ పోల్స్ అన్నీ తుస్సుమనిపోయి గ్రౌండ్ రియాలిటీలో విజయ్ సింగిల్ కింగ్గా ఎలా అవతరించాడో చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. ఈరోజు మన వీడియోలో తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాదా దక్కించుకున్నాడు? స్టాలిన్ గారి వారసుడు ఉదయనిధి ఎందుకు ఓడిపోయాడు? నిజంగానే విజయ్ క్యాబినెట్లో త్రిషకి ఏదైనా కీలక పదవి దక్కబోతుందా? అందుకోసమే ఆమె తిరుమల కొండకు వెళ్ళిందా? ఇంతకు ఆ గెలుపు వెనక ఉన్న అసలు మర్మం ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మే 4వ అనగా ఈరోజు ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైందో లేదో డీఎంకే, ఏఐఏడీఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. మన దళపతి స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్న జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా మామూలుగా లేదు. ఏకంగా 85.1% నమోదైందంటే జనం ఎంతలా మార్పు కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్కి నీరాజనాలు పట్టారు. మీరు ఎప్పుడైనా గమనించారా? తమిళనాడులో సినిమా గ్లామర్ అంటే కేవలం విజిల్స్ వేయడానికే కాదు, ఒక సామ్రాజ్యాన్ని కూలదోసి ఇంకో సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కూడా అని. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు పోటీ మామధ్యే అని విర్రవీగితే విజయ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకెళ్లిపోయాడు. ఇక్కడ అసలు విషయమేంటంటే ప్రిన్స్ ఉదయనిధి స్టాలిన్ ఓటమి. తన తాత 5 సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు, తన తండ్రి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం చేపాక్లో ఉదయనిధి వెనకబడి ఉండటం చూసి డీఎంకే వర్గాలు నివ్వెరపోయాయి. ఉదయనిధి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనపై ఉన్న వారసత్వ రాజకీయాల ముద్ర మరియు విజయ్ వైపు మళ్లిన యువత ఓట్లు అని క్లియర్గా అర్థమవుతోంది.
మరోవైపు స్టాలిన్ గారు కూడా తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే వెనుకబడి ఉండడం చూసి రాజకీయ విశ్లేషకులు కూడా బుర్రగొక్కుంటున్నారు. పాపం అప్పటికే డీఎంకే ఆఫీస్ బయట టెంట్లు వేసి సెలబ్రేషన్స్కి రెడీ అయిన వాళ్లంతా ఇప్పుడు ఆ టెంట్లు పీకేస్తూ పానకం బాబుల్లా దీనంగా కనిపిస్తున్నారు. విజయ్ కేవలం ఒక స్టార్గానే కాకుండా ఇద్దరు ద్రవిడ దిగ్గజాల మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా కనిపించాడు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు. పెరంబూర్ మరియు త్రిచి ఈస్ట్ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. యాక్సిస్ మై ఇండియా వంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పినట్లుగాలుగా విజయ్ నిజంగానే నెక్స్ట్ ఎంజీఆర్ అయిపోయాడు. ఇన్నాళ్లు తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ అంటే ఒకే నాణేనికి 2 పార్శ్వాల్లా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నాణేన్ని విసిరికొట్టి కొత్త నోటును ప్రవేశపెట్టాడు మన దళపతి. మరోవైపు మన త్రిషగారి విషయానికొస్తే ఆమె ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. ఇప్పటికే విజయ్ త్రిష మధ్య సీక్రెట్ రిలేషన్ ఉన్నట్లు బాగా టాక్ రాగా అప్పుడప్పుడు ఈ జంట కూడా తాము ఒకే చోట ఉంటూ తమ రిలేషన్లో ఉన్నట్లు మెల్లిగా హింట్ అయితే ఇస్తున్నారు. అయితే త్రిష విజయ్ ఎన్నికల ప్రచారంలో నేరుగా కనిపించకపోయినా తెర వెనుక విజయ్ పార్టీ కోసం గట్టిగానే వర్క్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం వెనుక త్రిష సలహాలు సూచనలు కూడా ఉన్నాయట. అందుకే రిజల్ట్స్ రాగానే విజయ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. అది కేవలం తన 43వ పుట్టినరోజు కోసమే వెళ్ళినట్లు బయటికి చెబుతున్నా అసలు కారణం మాత్రం విజయ్ గెలుపుకు మొక్కులు తీర్చుకోవడమేనని అంతా అనుకుంటున్నారు. తిరుమల కొండపై త్రిష మెరిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు విజయ్ గెలుపుతో త్రిషకు విజయ్ కెబినెట్లో ఒక ముఖ్యమైన పదవి కూడా ఇవ్వొచ్చు అనే టాక్ నడుస్తుంది. మరోవైపు ఏఐఏడీఎంకే పరిస్థితైతే మరీ దారుణం. ఎడప్పాడి పళనిస్వామి గారు తన సొంత గడ్డ ఎడప్పాడిలోనే వెనుకబడిపోవడం చూస్తుంటే ప్రజలు పాత మొహాలను చూడటానికి అస్సలు ఇష్టపడటం లేదని తేలిపోయింది. అసలు కరూర్ జిల్లాలో 92.63% ఓటింగ్ ఎందుకు పరిందో తెలుసా? అక్కడ విజయ్ చేసిన ప్రచారానికి వచ్చిన జనం తొక్కి సలాటలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నా విజయ్ మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు. విజయ్ తన ప్రచారంలో డ్రగ్స్ లేని రాష్ట్రం, యువతకు ఉపాధి హామీ అంటూ సింపుల్గా మాట్లాడినా అది జనం గుండెల్లోకి సూటిగా వెళ్ళిపోయింది. ఇన్నాళ్లు పప్పు బెల్లాలు పంచినట్లు ఉచితాలు ఇస్తామని చెప్పిన పార్టీలకు జనం ఈసారి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఒక కొత్త పార్టీకి ఇన్ని ఓట్లు పడతాయని, ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తుందని ఎవరైనా ఊహించారా? విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా మ్యాజిక్ ఫిగర్ 118ని కూడా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోగా ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఇక విజయ్ పార్టీ మేనిఫెస్టో విషయానికి వస్తే వాళ్ళు వాతావరణ మార్పుల మీద కూడా దృష్టి పెట్టడం నిజంగా విశేషం. 2045 నాటికి వాతావరణాన్ని తట్టుకోగల మాస్టర్ ప్లాన్ కోసం ఏకంగా 3000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం చూస్తుంటే విజయ్ ఎంత ముందు చూపుతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ భారీ ఖర్చుతో కూడిన హామీలు ఎలా నెరవేరుస్తాడనే డౌట్ కొందరికి ఉన్నా విజయ్ మాత్రం నేను సింహంలాగా వస్తాను, ఒంటరిగానే గెలుస్తాను అని చెప్పినట్లుగానే సాధించి చూపించాడు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా, ఎవరికీ తలవంచకుండా 234 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి ఒక యజ్ఞంలా ఈ ఎన్నికలను పూర్తి చేశాడు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమిళనాడు వైపు చూస్తూ అక్కడ సినిమా అయిపోయింది, ఇప్పుడసలు కథ మొదలైంది అని చర్చించుకుంటున్నారు. అంటే విజయ్ కేవలం ఒక పార్టీకి నాయకుడు కాదు, ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తును తన భుజాలపై మోయాల్సిన ముఖ్యమంత్రి. ఈ గెలుపు తమిళనాడులో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించిందనే చెప్పాలి. 50 ఏళ్లుగా ఉన్న బైనరీ పాలిటిక్స్ అంటే కేవలం 2 పార్టీల మధ్యే పోటీ ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారి అందులో ఒక కొత్త పార్టీ విజేతగా నిలవడం
మామూలు విషయం కాదు. విజయ్ తనను తాను ఎన్టీఆర్ వారసుడిగా ప్రకటించుకోవడం మరియు ప్రజలు దాన్ని నమ్మి ఓట్లు వేయడం చూస్తుంటే అక్కడ సినిమాకి రాజకీయాలకు ఉన్న బంధం ఎంత బలమైనదో మళ్లీ నిరూపితమైంది. అలాగే బీజేపీ మరియు ఏఐఏడీఎంకే కూటమి కూడా టీవీకే ధాటికి తట్టుకోలేక 3వ స్థానానికి పడిపోవడం చూస్తుంటే తమిళనాడులో సెంట్రల్ పార్టీల పప్పులు ఉడకవని మరోసారి స్పష్టమైంది. ఇన్నాళ్లు స్టాలిన్ గారు తన మేనిఫెస్టోలో గృహిణులకు 8,000 రూపాయల కూపన్లు, ఫ్రీ ల్యాప్టాప్లు అని ఏవేవో చెప్పినా జనం మాత్రం విజయ్ ఇచ్చిన నవతరం పాలన అనే మాటకు కట్టుబడిపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికల వల్ల డ్రైవర్లు, ఐటీ ఎంప్లాయీస్ అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి ఓటు వేయడానికి చేసిన ప్రయత్నాలు ట్రాఫిక్ జామ్లకు కూడా కారణమయ్యాయి. విజయ్ గెలిచారని తెలియగానే ఆయన ఇంటి దగ్గర సెక్యూరిటీని భారీగా పెంచేశారు. విజయ్ అభిమానులు చెన్నై రోడ్ల మీద చేస్తున్న రచ్చ చూస్తుంటే ఇది కేవలం ఎలక్షన్ రిజల్ట్లా లేదు, ఒక భారీ హిట్ సినిమా సక్సెస్ మీట్లా ఉంది. అసలు ఒక సాధారణ నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 2 ఏళ్లు కూడా కాకముందే కోట్లాది మంది మనసు గెలుచుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండడమంటే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాలి. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే విజయ్ తన ప్రచారంలో నేను అవినీతిని అంతం చేస్తాను అని చెప్పిన మాటలకు యువత నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువతలో దాదాపు 70% మంది విజయ్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. మరోవైపు ద్రవిడప మున్నేట్ర కజగం ఆఫీస్ బయట టెంట్లు పీకేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో మీమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. అసలు స్టాలిన్ గారి కోట అని పిలువబడే పాత చెన్నైలో కూడా విజయ్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉండడం చూస్తుంటే పాలిటిక్స్లో ఏదీ శాశ్వతం కాదాదని అర్థమైపోతోంది. సరే, కథ సుఖాంతమైపోయింది. విజయ్ ఇప్పుడు తమిళనాడుకి కొత్త సీఎం. కానీ అసలు సవాళ్లు ఇప్పుడే మొదలవుతాయి. సినిమా షూటింగ్లో అయితే రీటేక్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఏ తప్పు చేసినా జనం మళ్లీ 5 ఏళ్ల తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న పెద్ద సమస్యలు నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి. వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడో మనం వేచి చూడాలి. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన, అవినీతి రహిత పాలన మరియు పర్యావరణ పరిరక్షణ వంటి హామీలను ఆయన ఎలా నెరవేరుస్తాడో చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఒక నటుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటాడా, లేక ఇది కేవలం ఒక 5 ఏళ్ల క్రేజ్ మాత్రమే అవుతుందా? ఏది ఏమైనా 2026 ఎన్నికలు మాత్రం భారత రాజకీయాల్లో ఒక భారీ మైలురాయిగా నిలిచిపోతాయి. మరి మీరేమంటారు? విజయ్ పాలనల్లో తమిళనాడు పోకిరిలాగా హిట్ అవుతుందా, లేక ఫ్లాప్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. జై హింద్. It is not only a description but also a clear declaration. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీకు పూనకాలు రావడం గ్యారంటీ. అసలు మే 4, 2026న తమిళనాట ఏం జరిగిందో తెలుసా? అదొక మామూలు ఎలక్షన్ రిజల్ట్ కాదు, అదొక పొలిటికల్ సునామీ. ఒకప్పుడు వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను ఫుట్బాల్ ఆడుకున్న మన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ లెక్కలను కూడా తుక్కు చిక్కు చేసేశాడు. దశాబ్దాల కాలంగా తమిళనాడును తమ సొంత ఆస్తిలా ఏలుతున్న ఆ ద్రవిడ దిగ్గజాల కోటలు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి గ్రౌండ్ రియాలిటీలో విజయ్ సింగిల్ కింగ్గా ఎలా అవతరించాడో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈరోజు మన వీడియోలో తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా దక్కించుకున్నాడు, అసలు ఆ గెలుపు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎన్జీఆర్, ఇప్పుడు సీఎంగా విజయ్. హిస్టరీ రిపీట్. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. చరిత్ర తనను తాను మళ్లీ రిపీట్ చేసుకుంది. ఒకప్పుడు తమిళ రాజకీయాల్లో ఎన్జీఆర్ గారు, తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో ఇప్పుడు విజయ్ రూపంలో అదే పొలిటికల్ సునామీ మళ్లీ లోడింగ్ అయింది. 1972లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయితే మన తెలుగు తేజమన్న ఎన్టీఆర్ గారు
కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే బాటలో నడిచారు. పార్టీ ప్రకటించిన ఏడాది తిరగకముందే తమిళనాడులో మెజారిటీ మార్కైన 118 సీట్లను దాటేసి నేరుగా ఎన్టీఆర్, ఎన్టీఆర్ సరసన చేరిపోయాడు. ఇన్నాళ్లు చాలామంది సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి తుస్సుమనిపించారు. కానీ విజయ్ మాత్రం ఈ ఇద్దరు లెజెండ్స్ లాగే జనం గుండెల్లో పాతుకుపోయాడు. అసలు మే 4వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైందో లేదో డీఎంకే, ఏఐఏ, డీఎంకేఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. మన దళపతి స్థాపించిన తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్న జనం ఇప్పుడు క్యూ కట్టి మరీ ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే జనం ఎంతలా కసిమీద ఉన్నారో అర్థమవుతుంది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్కి నీరాజనాలు పట్టారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారికి ఇలాగే మహిళల సపోర్ట్ గట్టిగా ఉండేది. ఇప్పుడు విజయ్కి కూడా అదే ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ మనం అసలు సిసలైన కామెడీ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ప్రిన్స్ ఉదయనిధి స్టాలిన్ గారి ఓటమి. పాపం ఆయన తాత 5 సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు. ఆయన తండ్రి ప్రెజెంట్ సీఎంగా ఉన్నారు. కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం చేపాక్లోనే ఉదయనిధి వెనకబడి ఉండటం చూసి డీఎంకే వర్గాలు నోరెళ్లబెట్టాయి. వారసత్వ రాజకీయాల ముద్ర ఆయనను నట్టేట ముంచేస్తే విజయ్ వైపు మళ్లిన యువత ఓట్లు ఆయన కొంప ముంచేశాయి. ఇక స్టాలిన్ గారి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే వెనుకబడి ఉండడం చూసి రాజకీయ విశ్లేషకులు కూడా బుర్రగోక్కుంటున్నారు. పాపం అప్పటికే డీఎంకే ఆఫీస్ బయట టెంట్లు వేసి బిర్యానీలు వండించి సెలబ్రేషన్స్కి రెడీ అయిన వాళ్లంతా ఇప్పుడు ఆ టెంట్లు పీకేస్తూ పానకం బాబుల్లా దీనంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? తమిళనాడులో సినిమా గ్లామర్ అంటే కేవలం విజిల్స్ వేయడానికే కాదు, ఒక పాత సామ్రాజ్యాన్ని కూలదోసి సరికొత్త రాజ్యాన్ని నిర్మించడానికి కూడా అని. ఒకవేళ మీ అభిమాన హీరో మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీరు ఏమనుకుంటారు? ఆయన నుండి మీరు ఎలాంటి మార్పులు ఆశిస్తారు? ఇవన్నీ ఆలోచిస్తుంటే విజయ్ ప్రయాణం నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుంది. విజయ్ కేవలం ఒక స్టార్గానే కాకుండా ఇద్దరు ద్రవిడ దిగ్గజాల మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా కనిపించారు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, పెడంబూర్ మరియు త్రిచి ఈస్ట్. ఈ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడర్ అని నిరూపించుకున్నాడు. ఇన్నాళ్లు తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ అంటే ఒకే నాణేనికి 2 పార్శ్వాల్లా ఉండేవి. కానీ ఇప్పుడా నాణేన్ని విసిరికొట్టి సరికొత్త విజయ్ మార్కు నోటును ప్రవేశపెట్టాడు మన దళపతి. ఇదంతా ఇలా ఉంటే మన త్రిషా గారి విషయానికి వద్దాం. నిజానికి త్రిషా విజయ్ మధ్య ఎలాంటి రచ్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే. త్రిషా విజయ్ ఎన్నికల ప్రచారంలో నేరుగా కనిపించకపోయినా తెర వెనుక విజయ్ పార్టీ కోసం గట్టిగానే వర్క్ చేసినట్లు టాక్. విజయ్ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం వెనుక ఆమె సలహాలు, సూచనలు కూడా ఉన్నాయట. అందుకే రిజల్ట్స్ రాగానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. అది కేవలం తన 43వ పుట్టినరోజు కోసమే అని బయటికి చెబుతున్నా అసలు కారణం మాత్రం విజయ్ గెలుపుకు మొక్కులు తీర్చుకోవడమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక తిరుమల కొండపై త్రిషా మెరిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి విజయ్ గెలుపుతో త్రిషకు విజయ్ క్యాబినెట్లో ఏదైనా ఇంపార్టెంట్ పదవి ఇస్తారేమో చూడాలి. మరోవైపు ఏఐఏ డీఎంకే పరిస్థితైతే మరీ దారుణమని చెప్పాలి. ఎడప్పాడి పళనిస్వామి గారు తన సొంత గడ్డ ఎడప్పాడిలోనే వెనకబడిపోయారు. జనం పాత మొహాలను చూడటానికి అస్సలు ఇష్టపడటం లేదని దీని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. అసలు కరూర్ జిల్లాలో
92.63% ఓటింగ్ ఎందుకు పడిందో తెలుసా? అక్కడ విజయ్ చేసిన ప్రచారానికి వచ్చిన జనం తొక్కీసలాటలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నా విజయ్ మీద ఉన్న అభిమానం మాత్రం అణువంత కూడా తగ్గలేదు. ఇక విజయ్ తన ప్రచారంలో డ్రగ్స్ లేని రాష్ట్రం, యువతకు ఉపాధి హామీ అంటూ చాలా సింపుల్గా మాట్లాడాడు. కానీ ఆ మాటలు జనం గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయాయి. ఇన్నాళ్లు పప్పు బెల్లాలు పంచినట్లు ఉచితాలు ఇస్తామని చెప్పిన పార్టీలకు జనం ఈసారి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఒక కొత్త పార్టీకి ఇన్ని ఓట్లు పడతాయని, ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తుందని ఎవరైనా ఊహించారా? విజయ్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే ఆయన ఎంత ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి 3,000 కోట్ల రూపాయలతో ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని చెప్పడం చూస్తుంటే విజయ్ తన సినిమాలలాగే గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడనిపిస్తోంది. నేను సింహంలాగా వస్తాను, ఒంటరిగానే గెలుస్తాను అని ఆయన చెప్పిన మాటలను అక్షరాలా నిజం చేసి చూపించాడు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా, ఎవరికీ తలవంచకుండా 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోరాడి గెలవటమంటే అది మామూలు విషయం కాదు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమిళనాడు వైపు చూస్తూ అక్కడ సినిమా అయిపోయింది, ఇప్పుడసలు కథ మొదలైంది అని చర్చించుకుంటున్నారు. ఈ గెలుపు తమిళనాడులో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. 50 ఏళ్లుగా ఉన్న బైనరీ పాలిటిక్స్ అంటే కేవలం 2 పార్టీల మధ్య పోటీ ఉండే పద్ధతిని విజయ్ తుత్తునీయలు చేశాడు. విజయ్ తనను తాను ఎంజీఆర్ వారసుడిగా ప్రకటించుకోవడం మరియు ప్రజలు దాన్ని నమ్మి ఓట్లు వేయడం చూస్తుంటే అక్కడ సినిమాకి, రాజకీయాలకు ఉన్న విడదీయలేని బంధం మళ్లీ నిరూపితమైంది. అటు బీజేపీ మరియు ఏఐఏడీఎంకే కూటమి కూడా టీవీకే ధాటికి తట్టుకోలేక 3వ స్థానానికి పడిపోయింది. ఇన్నాళ్లు స్టాలిన్ గారు గృహిణులకు 8,000 రూపాయల కూపన్లు, ఫ్రీ ల్యాప్టాప్లు అని ఏవేవో ఆశలు చూపినా జనం మాత్రం విజయ్ ఇచ్చిన నవతరం పాలన అనే మాటకు కట్టుబడిపోయారు. ఈ ఎన్నికల రిజల్ట్స్ రాగానే విజయ్ అభిమానులు చెన్నై రోడ్ల మీద చేస్తున్న రచ్చ చూస్తుంటే ఇది కేవలం ఎలక్షన్ రిజల్ట్లా లేదు, ఒక భారీ హిట్ సినిమా సక్సెస్ మీట్లా ఉంది. విజయ్ ఇంటి దగ్గర సెక్యూరిటీని కూడా భారీగా పెంచేశారు. అసలు ఒక సాధారణ నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 2 ఏళ్లు కూడా కాకముందే కోట్లాది మంది మనసు గెలుచుకొని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండటమంటే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువతలో దాదాపు 70% మంది విజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అవినీతిని అంతం చేస్తాను అని విజయ్ చెప్పిన మాటలకు యువత బాగా కనెక్ట్ అయిపోయారు. స్టాలిన్ గారి కోట అని పిలువబడే పాత చెన్నైలో కూడా విజయ్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉండటం చూస్తుంటే పొలిటిక్స్లో ఏదీ శాశ్వతం కాదని అర్థమైపోతోంది. ఇక ఫైనల్గా కథ సుఖాంతమైపోయింది. విజయ్ ఇప్పుడు తమిళనాడుకి కొత్త సీఎం. కానీ అసలు సవాళ్లు ఇప్పుడే మొదలవుతాయి. సినిమా షూటింగ్లో అయితే రీటేక్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఏ తప్పు చేసినా జనం మళ్లీ 5 ఏళ్ల తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందు నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి వంటి కొండంత సమస్యలు ఉన్నాయి. వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడో మనం వేచి చూడాలి. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన, అవినీతి రహిత పాలన వంటి హామీలను ఆయన ఎలా నెరవేరుస్తారో చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఒక నటుడి మీద పెట్టుకున్న ఈ భారీ నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారా, లేక ఇది కేవలం ఒక 5 ఏళ్ల క్రేజ్ మాత్రమే అవుతుందా? ఏది ఏమైనా 2026 ఎన్నికలు మాత్రం భారత రాజకీయాల్లో ఒక భారీ మైలురాయిగా నిలిచిపోతాయి. సినిమా అయిపోయింది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి మీరేమంటారు? విజయ్ పాలనలో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా, లేక అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.